హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. బెండకాయ పులుసు కమ్మగా గుమగుమలాడుతూ రావాలంటే ఈ విధంగా అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ బెండకాయలని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మనకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు లేదంటే 2 ఇంచుల వరకు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లిని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటి పెద్దది ఉల్లిగడ్డని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి వీటిని కూడా కాస్త వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3-4 నిమిషాల సేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడ కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే వేసుకోవాలి. ముందుగానే మనం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ రసం తీసి దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పులుపుకు సరిపడా నీళ్ళు అయితే కలుపుకోవాలండి. చారు పలుచగా కావాలో చిక్కగా కావాలో దాన్ని బట్టి కూడా మనం నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత దీంట్లో సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో అయితే మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరిగేటప్పుడు దీంట్లో మనం ముందుగానే జీలకర్ర మెంతుల్ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలాంటి 1 స్పూన్తో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే చిన్నది బెల్లం ముక్క వేసుకోవాలండి. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మనం బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చిన్న ముక్క వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. దీంట్లో మనం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కదండి, దాంతో మనకు మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి చారుని. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.